నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుడు కొలువైన ప్రదేశాలను పరిశీలిస్తే ఎత్తైన కొండలు ఆ స్వామికి తపో వేదికలుగా నివాస స్థానాలుగా నిలవటం కనిపిస్తుంది. ప్రశాంతతకు నిలయమైన ప్రకృతి కేంద్రాలే ఆ స్వామికి ఆశ్రమాలుగా నిలవటం అనుభవంలోకి వస్తుంది. తన ఆరాధనలో తరిస్తూ తాను వెలుగులోకి రావటానికి కారణమైన వారి పేరుతోనే స్వామివారు పూజాభిషేకాలు అందుకోవటం తెలుస్తుంది. అలాంటి స్వయంభూ క్షేత్రాలలో ఒకటైన కర్ణాటకలోని మలై మహదేశ్వర్ ఆలయమే నేటి మన తీర్థయాత్ర. కర్ణాటక ప్రకృతి మాత ఇష్టపడి కట్టుకున్న ఇల్లు మాదిరిగా అనిపిస్తుంది. ఈ ప్రకృతి ఒడిలో ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు అలరారుతూ ఉంటాయి. ప్రతి ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. ఒకవైపున చరిత్ర, మరోవైపున పర్యాటకంతోనూ ముడిపడిన ఈ ఆలయాలు తమ ప్రత్యేకతను చాటుతూ ఉంటాయి. ఆ జాబితాలోనిదే మలై మహదేశ్వర ఆలయం. కర్ణాటక చామరాజనగర్ జిల్లా పరిధిలో మలై మహదేశ్వర్ హిల్స్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఇక్కడ ఎటువైపు చూసినా ఎత్తైన కొండలు పచ్చదనాన్ని కప్పుకొని పరవశిస్తున్నట్టుగా కనిపిస్తాయి. మహదేశ్వరుడు స్వయంభూగా ఆవిర్భవించిన ఈ ప్రదేశంలో శివగణాలన్నీ కొండలుగా మారిపోయాయా అనిపిస్తుంది. కొండలన్నీ ధ్యానంలోకి జారుకున్న భావన కలుగుతుంది. మలై మహదేశ్వర్ ఆలయానికి చేరుకోవాలంటే అటవీ మార్గంలో కొండల మధ్యలో నుంచి ప్రయాణం చేయవలసిందే. దట్టమైన చెట్లు మనకి దారి వదులుతున్న భావన కలుగుతుంది. దూరంగా ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నించే కొండలు మనలను అబ్బురపరుస్తూ ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఈ అడవి దారిలో ప్రతి మలుపు మనలను మహాదేవుడికి మరింత చేరువ చేస్తూ ఉంటుంది. ఈ కొండపైకి చేరుకోగానే విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్, ఆ పక్కనే పూజా సామగ్రిని విక్రయించే దుకాణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు బస చేయడానికి వీలుగా ఇక్కడ ఆధునిక సౌకర్యాలతో నిర్మితమైన హోటల్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి చాలా పెద్ద షెల్టర్లను కూడా ఏర్పాటు చేశారు.
నడక మార్గంలో కొండపైకి చేరుకున్నవారు ఇక్కడ అలసటను తీర్చుకుంటారు. అడవి మార్గంలో కొండల మధ్య ప్రయాణం చేస్తూ ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండొచ్చనే అనుకోవడం సహజం. కానీ ఈ ఆలయానికి ఏ స్థాయిలో భక్తుల తాకిడి ఉంటుందనేది ఇక్కడ క్యూలైన్లు చూసిన తర్వాతనే అర్థమవుతుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం రాజగోపురం, విమాన గోపురాలతో అలరారుతూ ఉంటుంది. 7 అంతస్తులు కలిగిన రాజగోపురం వర్ణరంజితమైన ప్రతిమలతో ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పడుతున్నట్టుగా అనిపిస్తుంది. విశాలమైన తారు రోడ్లతో, అందంగా తీర్చిదిద్దిన వనాలతో ఈ ఆలయాన్ని నిర్మించిన విస్తీర్ణం చూస్తే కొండపైన ఈ ఆలయం ఉందనే ఆలోచన ఎంతమాత్రం కలగదనే చెప్పాలి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. మలై మహదేశ్వర ఆలయం ఇక్కడి కొండపై కనిపిస్తుంది. ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం కలిగిన ఈ కొండ 77 కొండల మధ్య భాగంలో ఉంది. ఇలా కొన్ని కొండల మధ్య భాగంలో పరమశివుడు ఆవిర్భవించిన అరుదైన క్షేత్రంగా భక్తులు దీనిని గురించి చెబుతూ ఉంటారు. ఈ కొండల పరిసర ప్రదేశాలలో ఎన్నో గూఢాలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళందరూ కొలిచే కొండల రాజు ఈ మహదేశ్వరుడే. సువిశాలమైన ప్రదక్షిణా మార్గం కలిగిన ఆలయం ఇది. ఆలయానికి 4 వైపులా విశాలమైన రోడ్లను నిర్మించారు. ఉత్సవాల సమయంలో వాహన సేవల ఊరేగింపులు ఈ ఆలయం చుట్టూనే జరుగుతాయి. అందువల్ల చాలా విశాలంగా ఈ రోడ్లు కనిపిస్తూ ఉంటాయి. ఎత్తైన రాజగోపురం, అందంగా తీర్చిదిద్దిన విమాన గోపురం, వెలుపలి ప్రాకారంపై ఏర్పాటు చేసిన మహానందీశ్వరుడు, కాస్త దూరంగా పులిపై కనిపించే సాధుమూర్తి ఈ ఆలయానికి ప్రధానమైన ఆకర్షణగా చెప్పుకోవలసి ఉంటుంది. భక్తులు క్యూలైన్ల ద్వారా ఆలయ ప్రవేశం చేయవలసి ఉంటుంది. గర్భాలయంలో మహదేశ్వరలింగం కొలువై ఉంటుంది. దర్శన మాత్రం చేతనే పాపాలను హరించివేస్తూ ఉంటుంది. ఇక్కడికి కాస్త దూరంగా గల కొండపై పులిపై ఒక సాధువు కూర్చొని ఉన్న పెద్ద శిల్పం కనిపిస్తూ ఉంటుంది. ఆ సాధువు పేరే మహదేశ్వర్. ఇక్కడ శివలింగం ఆవిర్భవించడానికి కారణం ఆయనే. ఆ సాధువు పేరుతోనే ఆ మహదేవుడు ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణం మమ జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేధురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరీ సహస్రలో
లోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళిధోరణీ విధూసరాంగ్రి పీఠభూ భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః. మహదేశ్వర్ అనే సాధువు గురించి ఇక్కడ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. మహదేశ్వర్ 15వ శతాబ్దానికి చెందినవారని అంటారు. ఆయన ఈ కొండపై సదాశివుడిని గురించి తపస్సు చేసుకుంటూ ఉండేవారట. అలా చాలా ఏళ్లపాటు తపస్సు చేసిన తర్వాత మహాశివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. భక్తులను అనుగ్రహించడం కోసం ఇక్కడే కొలువై ఉండవలసిందిగా ఆయన కోరతాడు. ఆ క్షణంలోనే స్వామివారు లింగరూపంలోకి మారిపోయారని చెబుతారు. అప్పటినుంచి మహదేశ్వర్ ఆ దివ్యలింగానికి నిత్య పూజలు నిర్వహిస్తూ వెళ్లారట. అలా ఒక భక్తుడి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఆవిర్భవించారని స్థలపురాణం చెబుతోంది. సముద్రమట్టానికి 3000 అడుగుల ఎత్తున గల ఈ ఆలయం 155 ఎకరాల విస్తీర్ణాన్ని కలిగినదిగా చెబుతారు. 77 కొండలు గల ప్రదేశమంతా మహదేశ్వర సామ్రాజ్యంగానే భావిస్తూ ఉంటారు. చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగ భాని పీత పంచసాయకం నమన్నిలింపనాయకం. లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగ భాని పీత పంచసాయకం నమన్నిలింపనాయకం. సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటారమస్తునః. కరాళపాలపట్టికాదగద్ధగద్ధగజ్వలద్ధనంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్రనందిని కుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైక శిల్పని త్రిలోచనే మతిర్మమ. నవీనమేఘమండలీ నిరుద్ధదుద్ధర స్ఫురత్కుహూనిషీధినీతమ ప్రబంధబంధుకంధరః. నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తి సింధురః కళానిదాన బంధురః శ్రియం జగద్ధురంధరః. మహదేశ్వర ఆలయం 77 కొండల మధ్యలో ఉందని చెబుతారు. 77 కొండలలో 7 కొండలు మరింత పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు. ఈ ప్రదేశంలో మహదేశ్వరు పులిపై తిరుగుతూ ఆలయ రక్షణతో పాటు ఇక్కడ గిరిజనులను సైతం రక్షిస్తూ ఉండేవారని చెబుతూ ఉంటారు. అప్పట్లోనే కాదు, ఇప్పుడు కూడా ఆయనను సాక్షాత్తు మహాశివుడి అంశావతారంగానే భావిస్తూ ఉంటారు. అంకిత భావంతో కొలుస్తూ ఉంటారు. మహదేశ్వర్ వీరశైవ కుటుంబంలో జన్మించారు. అందువల్ల ఆయన శివభక్తిని చూస్తూ శివ భజనలను వింటూ పెరుగుతాడు. ఆ తర్వాత ఆయన అనేక శైవక్షేత్రాల్లో తిరుగాడుతూ చివరికి ఈ ప్రదేశానికి చేరుకుంటాడు. ఇక్కడి 77 కొండలలో 7 అత్యంత విశిష్టమైనవిగా ఆయనే గుర్తించారు. ఆ జాబితాలో మనకి అనుమలై, జనుమలై, కనుమలై, కడుమలై, పచ్చమలై, పవనమలై, పొన్నాచ్చిమలై అనే పేర్లు కనిపిస్తాయి. అప్పట్లో ఇక్కడి గిరిజనులతో తప్ప బయట ప్రపంచంతో ఈ ప్రదేశానికి సంబంధాలు ఉండేవి కావు. దట్టమైన అటవీ ప్రాంతం కావటంతో వివిధ రకాల జంతువులు, క్రూర మృగాలు తిరుగుతూ ఉండేవి. అయితే ఇవేవీ కూడా మహదేశ్వర జోలికి వచ్చేవి కాదట. వాటికి ఆయన భయపడ్డం ఎప్పుడూ ఎవరూ చూడలేదని అంటారు. ఆయన నిర్భయంగా పులిపై సంచరిస్తూ ఉండేవారు. అందువల్లనే ఇక్కడ పులితో కూడిన ఆయన శిల్పాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అప్పట్లో ఈ చుట్టుపక్కల నివసించే కొండజాతి ప్రజలందరూ ఆయనను సిద్ధ వైద్యుడిగా భావించేవారు. విషసర్పాలు, విష కీటకాల కారణంగా ఎవరికీ ఎలాంటి ఆపద కలిగినా వెంటనే ఆయన విరుగుడు ఇచ్చేవారని అంటారు. అయితే తలుచుకోగానే ఆయన వచ్చేవారని, ఎంతటి చీకటిలోనైనా వెళ్లిపోయేవారని చెబుతారు. అందువల్ల ఆయనను శివయ్య అవతారంగా చెప్పుకుంటూ ఉంటారు. साम्बईशानः पार्वती प्राणवल्लभ वृषारूढ
आरूढो विष्णुसखा शिव एव गतिर्मम शिव एव गतिर्मम परमात्मा परब्रह्म पञ्चाशः परमेश्वरा परात्परा परन्धाम शिव एव गतिर्मम शिव एव गतिर्मम निरालम्बो निराकारो निर्मलो निरुपद्रवः नित्यशुद्धो निष्कळङ्क शिव एव गतिर्मम शिव एव गतिर्मम స్వయంభూలింగానికి ఒక మందిరాన్ని ఆయన నిర్మించారని, ఆ తర్వాత తాను ఉండటానికి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఇక్కడి వారు చెబుతారు. అప్పట్లో మహదేశ్వర అనేక మహిమలు చూపారని అంటారు. ఇప్పటికీ కూడా ఆయనను స్మరించుకుంటే ఏదో ఒక రూపంలో ఆయన సాయం అందుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడి స్వామివారికి జుంబేగౌడ భూస్వామి ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. రాజగోపురం మొదలు ఇతర నిర్మాణాలు ఈ మధ్యకాలంలో నిర్మితమైనవనే చెప్పాలి. వందల ఏళ్ల నాటి క్షేత్ర ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయం అనేక మార్లు పునర్నిర్మాణాలు జరుపుకుంటూ వచ్చింది. ఇక ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న జానపదులకు అప్పటినుంచి కూడా ఆ స్వామి పట్ల భక్తి శ్రద్ధలు పెరుగుతూ వచ్చాయే తప్ప తగ్గలేదు. వాళ్లంతా కూడా కలిసికట్టుగా స్వామివారి ఉత్సవాల్లో ఊరేగింపుల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడి జానపదులలో మహదేశ్వర స్వామివారి పట్ల అపారమైన విశ్వాసం కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఈ వనాలకు రక్షకుడు, తమ పోషకుడు ఆ స్వామియేనని నమ్ముతూ ఉంటారు. 77 కొండల పరిధిలోని గూడాలకు చెందిన వారంతా ఈ విషయాన్ని బలంగా నమ్ముతూ ఉంటారు. ఆ స్వామివారి లీలా విశేషాలను నృత్య గానాదులతోటి కీర్తిస్తూ ఉంటారు. పురాతన కాలం నుంచి ఈ కొండలను, వనాలను, అడవి తల్లిని నమ్ముకునే ఈ ప్రాంతంలోని గిరిజనులంతా జీవిస్తున్నారు. వాళ్లందరి ఆరాధ్య దైవం ఆ మహదేశ్వరుడే. వాళ్ల జానపద సాహిత్యమంతా ఇక్కడి స్వామివారిని కేంద్రంగా చేసుకునే సాగుతూ ఉంటుంది. స్వామివారి రూప గుణ విశేషాలను కీర్తిస్తూ వారు నృత్యం చేస్తారు. తమని ఒక కంట కనిపెట్టుకుని వస్తున్న స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. సాధారణంగా వచ్చే పండుగలతో పాటు ఏడాదికి ఒకసారి స్వామివారికి 7 రాత్రుల పాటు ఉత్సవం నిర్వహిస్తారు. ఆ ఉత్సవాల్లో అన్ని గుడాలకు చెందిన ప్రజలంతా పాల్గొంటారు. జానపద నృత్య రీతులలో ఆ స్వామికి సంతోషాన్ని, వినోదాన్ని కలిగిస్తారు. వారు ఆలపించే జానపద గీతాలలో చెల్లదారు మల్లికేయ అనే గీతం ఇక్కడ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. శివరాత్రి, దీపావళి, ఉగాది సందర్భంలోనూ ఇక్కడి భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దేవస్థానం వారు ఇక్కడ నిత్యాన్నదాన పథకాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆదిదేవుడి అనుగ్రహాన్ని అందుకొని వెనుదిరుగుతారు. కళ్యాణ కల్పాంతకారి సదా సజ్జనానందదాతా పురారి చిదానంద సందోహ మోహాపహారి ప్రసీద ప్రసీద ప్రభు మన్మధారి. నయావత్ ఉమానాథ పాదారవిందం భజంతేహ లోకే పరే వానరాణా న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాదివాసం. ఓం హర హర ఓం హర 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 శంభో ఓం శివ శివ ఓం శివ 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 శంభో. ఈ ఆలయం తలుపులు ఉదయం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు తెరిచే ఉంటాయి. అయితే ఈ మొత్తం సమయంలో 3 వేళల్లో మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుంది. ఉదయం 5:30 నుంచి 7:30 వరకు, 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి, మైసూర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి 210 కిలోమీటర్ల దూరంలోనూ, మైసూర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోనూ మహదేశ్వర్ బెట్ట ఉంది. ఈ 2 నగరాల నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవడానికి బస్సులతో పాటు స్థానిక వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 77 కొండల మధ్యలో వెలిసిన క్షేత్రం, అడవిదారిలో సాగే ఆధ్యాత్మిక ప్రయాణం, కొండపై ఆవిర్భవించిన మహదేశ్వరుడు, ఆహ్లాదకరమైన ప్రదేశంలో అలరారుతున్న స్వయంభూ క్షేత్రం. అలాంటి ఈ క్షేత్రాన్ని గురించి విశేషాలను వీక్షించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నీ గళమున నిండెనే హాలాహలం, నీవే నా గొంతులో నాదామృతం. నీ గళమున నిండెనే హాలాహలం, నీవే నా గొంతులో నాదామృతం. నీ తీరు విరాగం పురిపించెనురాగం, నీ తీరు విరాగం పురిపించెనురాగం. నే పలికే గమకమే గానాభిషేకం. బహుజన్మల సౌభాగ్యము ఈ జన్మకు ప్రాప్తమై స్వరగంగ జారగ. నీ శిరసున శంకర వరమై ప్రవహించరా. ఇలలో జగదీశ్వరా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.